అమ్మలగన్న అమ్మ ఆదిపరాశక్తి. ద్వాపర యుగంలో రుక్మిణీదేవి పూజించిన అపరశక్తి. కలియుగంలో రెడ్డి రాజుల కులదైవంగా ప్రసిద్ధి పొంది విజయాలను ప్రసాదించిన పరాక్రమ శక్తి. గుంటూరు జిల్లా అమీనాబాద్లో భక్తుల పాలిట కొంగు బంగారమైన మూలాంకురేశ్వరి అమ్మవారి విశేషాల్ని ఈరోజు మా ఊరి దేవుడు కార్యక్రమంలో తెలుసుకుందాం. ద్వాపర యుగంతో అనుబంధం ఉన్న పురాతన ఆలయం. రుక్మిణీదేవి అమ్మవారికి కుంకుమ పూజ చేసిన దేవాలయం. రెడ్డి రాజులు కులదైవంగా పూజించిన చల్లని తల్లి. దర్శించినంతనే విజయాలు ప్రసాదించే కల్పవల్లి. త్రిమూర్తులు సృష్టించిన అమ్మగా పేరు పొందిన శ్రీ మూలాంకురేశ్వరి అమ్మవారు లోకాలను పాలించే ఆది పరాశక్తి అవతారమే అని పురాణాలు చెప్తున్నాయి. భక్తుల కోరికలు తీర్చేందుకు పిరింగిపురం మండలం అమీనాబాద్లో ఎత్తైన కొండపై స్వయంభూగా కొలువై ఉన్నారు. రెడ్డి రాజుల కులదైవంగా అనేక విజయాలు చేకూర్చిన అమ్మవారినే తమ కులదైవంగా అత్యంత భక్తి ప్రపత్తులతో పూజించారు. నిత్యం శ్రీచక్ర పూజలు విశేషంగా జరిగే మూలాంకురేశ్వరి అమ్మవారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుని తరిస్తున్నారు. 1377 సంవత్సరంలో అనవేమారెడ్డి అనేటువంటి వారు ఈ యొక్క కొండవీడు ప్రాంతాన్ని పరిపాలించడానికి వచ్చి ఇక్కడ ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడం కూడా జరిగింది. ఇంత మహిమగల అమ్మవారు ఈ యొక్క కొండవీడు ప్రాంతంలో ఉండడం ఈ యొక్క రెడ్డి రాజుల అదృష్టంగా భావించి వాళ్ళు ప్రతి పని కూడా ఏది చేయాలనుకున్నా కూడా ఈ యొక్క అమ్మవారి దగ్గర నుంచే మొదలుపెట్టి తమ ఇంటి ఆడపడుచులాగా చూసుకుంటూ చేస్తూ ఉండేవాళ్ళు. పూర్వం కొండవీడును రాజధానిగా చేసుకుని పాలించిన రెడ్డి రాజులు వారు ఏ పని చేసినా అమ్మవారిని పూజించిన తర్వాతే చేసేవారు. సుమారు 1377లో ఈ అమ్మవారికి కొండపై ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెప్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మవారు విశేష పూజలు అందుకుంటోంది. పచ్చని ప్రకృతి ఒడిలో ఎత్తైన కొండపై అత్యంత సుందరంగా దర్శనమిచ్చే ఈ ఆలయ శిల్పకళా నైపుణ్యత అద్వితీయం. ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా మనకు ఎత్తైన ధ్వజస్తంభం, దాని పక్కనే రాతి దీపస్తంభం దర్శనమిస్తుంది. ఈ ఆలయం ఎన్నో విశేషాలకు నిలవు. ఆలయ ముఖమండపంలోకి అడుగు పెట్టగానే అమ్మవారి ఉత్సవమూర్తి మరియు శ్రీచక్రానికి పూజలు నిర్వహించడం గమనించవచ్చు. పూర్వం ఈ శ్రీచక్రానికే రుక్మిణీదేవి కుంకుమార్చన నిర్వహించారని పురాణ ప్రతీతి. అంతటి శ్రీచక్రానికి స్వయంగా కుంకుమార్చన చేసుకోవడాన్ని అదృష్టంగా భావిస్తున్నారు భక్తులు. అమ్మవారు చాలా పవర్ఫుల్, పవిత్రమైనది. ఇక్కడ వచ్చి నమ్ముకున్న వారికి అమ్మవారి కటాక్షం, కృప ఎల్లవేళ ఉంటాయి. ఏదనుకుంటే అది దిగ్విజయంగా జరుగుతుంది. ఈ క్షేత్రంలోనే రుక్మిణీదేవిని చూసి వివాహం చేసుకున్నాడని సాక్ష్యంగా అతి పురాతనమైన రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుని విగ్రహాలు, పక్కనే నాగాభరణయుతంగా శివలింగం భక్తుల పూజలు అందుకుంటోంది. అంతేకాకుండా హరిహరసుతుడైన అయ్యప్ప కూడా ఈ ఆలయంలో పూజలు అందుకుంటున్నాడు. గర్భాలయంలో అమ్మవారు మకర తోరణ సమేతంగా, బంగారు వర్ణ శోభితంగా, పసుపు వర్ణ పుష్పాలంకృతంగా దేదీప్యమానంగా వెలుగులు పంచుతూ దర్శనమిస్తుంది. నిరుద్యోగులు, సంతానం కోరుకునే భక్తులు సంకల్పాలు చెప్పుకుంటే తప్పక నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.